ఏరా నీతో పనిచేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళ ఉన్నారే. అదే నాకు డౌట్. సినిమాలో లాగా మన ఇంట్లో మనకే స్వాగతం చెప్తున్నారు. అదే నాకు డౌట్. అందరికీ ఇంత ఖర్చు పెట్టి రంగురంగుల డ్రెస్సులు వేశారు. అదే నాకు డౌట్. అదేంటి ఆవిడ మాత్రం అక్కడే ఆగిపోయారు? అదే నాకు మెయిన్ డౌట్. మీరు ఈ ఇంటికి విచ్చేసిన లక్ష్మి మిమ్మల్ని మహాలక్ష్మిని చేసేది సింగార్ కుంకుమ. ఇది కవర్ చేసేవా? ఆ డైలాగ్ కవర్ చేశాను. గ్రూప్ లో ఒక అమ్మాయి సూపర్ గా ఉంది చూడు, ఆ అమ్మాయిని కూడా కవర్ చేశా. అది నీ సెటప్ పేరా? పోచుకోలేదా? మేకప్ వేసి నేనే మేనేజ్ చేశా. ఆ పక్కన ఉన్న చూడండి, అది మీ సెటప్పే. అవునా? ఆ, కాదురా. వెలుగులో ఇప్పుడు చూశారు కనుక సరిగ్గా చూడండి. అదిగో కుంకుమ చాలా బాగుంది, చేతిలో కూడా అంటలేదు. ఒరేయ్, ఈ డైలాగ్ మనకు బోనస్ రా. పర్వాలేదే, బాగా యాక్ట్ చేస్తున్నావే. యాక్టింగా? అవును మీనాక్షి, వీళ్ళు ఇదంతా షూట్ చేసి సింగార్ కుంకుమ కంపెనీకి అమ్మేస్తారు. ఒరేయ్, షూటింగ్ చేస్తున్నారా? వస్తున్నాను వస్తున్నాను రా. హలో, మీ వైఫ్ చాలా బాగుంది, ఏడుస్తుంటే ఇంకా బాగుంది. థ్యాంక్స్. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని నిన్ను వదిలేస్తాననుకోకు. మంచి టైం చూసి రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏడవకమ్మా, షూట్ చేసిందంతా ఇందులో ఉంది. ఆ నువ్వు ఇంటికి రాగానే దిష్టి తీయాలి కదా, దీన్ని తీసుకెళ్లి పొయ్యిలో పడే. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడమ్మా. చంపుతా. సర్లే, పట్టుపోయింది కదా, వదిలేండి, ఇంకేం చేస్తాం. ఏంటి వదిలే? నిన్ను కూడా వదిలేస్తాను. మీ ఇద్దరిని మా అబ్బాయి వదిలేస్తాడు. అయ్యో, కొత్త పెళ్లి కొడుకు గారు హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నేను వద్దామని. ఎక్కడికి వెళ్ళం లేదు. ఎందుకు? భయమా? అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళమంటావు? ఏంటయ్యా హడావిడిగా బట్టలని సర్దుతున్నారు? నా కొడుకు పని నుంచి వచ్చే లోపులే నేను వెళ్ళిపోవాలి. ఆయన వస్తే ఏమవుతుంది? అయ్యో, వాడు వస్తే నన్ను పంపడు. కిందకొస్తే నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఊర్స్ కు వెళ్ళానని చెప్పు. ఊర్స్కా? అవును. అంటే సింగిల్ ఊరికైతే ఊరు అనాలి, చాలా ఊర్లైనప్పుడు ఊర్స్ అనాలిగా. ఫ్లోరల్ అమ్మా, ఫ్లోరల్. సరే అత్తయ్య, ఏ ఊర్స్కి? తిరుపతి, తిరుతని, ఇంకా చాలా ఊర్సు. కంచి నుంచి కాశీ వరకు స్టూడియో రౌండప్ లా ఒక నెల కవర్ అయిపోద్దామని. అయ్యో బాబోయ్, అన్ని పుణ్యక్షేత్రాలే. అవును. అయితే నేను కూడా జాలీగా మీతో వస్తాను. నాతోనా? జాలీగానా? అచి పిచ్చి పిల్ల. ఓసిన కోడలా, నువ్వు నా కొడుకు జాలీగా ఉండాలనే కదా నేను ఈ ట్రిప్ వేస్తోంది. పిచ్చి పిల్ల, నేను వస్తాను. అలాగే. అయ్యో, ఎంత అందంగా ఉన్నావో నా బంగారం. ఇదిగో, నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి, తెలుసా? ఎది ఒక ముద్దివ్వు. అయ్యయ్యో, నాకే ఇలా ఉంటే మా వాడికి ఎలా ఉంటుందో. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా ఏంటి? నీకు తోడుగాని ఆవిడ ఉందిగా. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళానుగా. ఒంటరిగా వెళ్ళడం దేనికి? ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళండి. మా అమ్మే తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను, పద. మావగారు, మావగారు, ఏమండి చూసారా? నీ ఒక్కగానుక ముద్దులో పెళ్ళాననే గాని ఏ లాభం? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు, జైలు జీవిత అయిపోయింది. అయినా ఇంకెంతకాలం ఉంటానని? నేనేమన్నా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మదర్లాండ్ కాదు, థాయిలాండ్, ఐర్లాండ్ షూటింగ్ వెళ్తున్నానా? అయినా నా తలరాత్ర ఇంతేనని ఆ సాయిబాబా బాల్ పెన్ తో పిచ్చి 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 గీతలు గీస్తే నేనేం చెయ్యాలి? అమ్మా తల్లి, ట్యాంకులు ట్యాంకులు ఏడ్చింది చాలే గాని జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడలో వస్తాను, ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? భలే అత్తయ్యండి, క్షణంలో కళ్ళు నీళ్లు పెట్టుకుంది, ఆ క్షణంలోనే నవ్వుతుంది. అంతా యాక్టింగ్. మా అమ్మ పెద్ద యాక్టింగ్. అయ్యా.
ఈ ఆంటీ నుంచి నెల రోజుల పాటు మేము పనిలోకి రావడం లేదు బాబు. ఎందుకు? పెద్దమ్మ గారు వెళ్ళిపోమన్నారండి. మీ పెళ్లికి బోనస్ గా 1 నెల లీవు 2 నెలలు జీతం కూడా ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడద్దన్నారండి. ఇంటి బయట గురక ఒక్కడే ఉంటాడండి. వాడు మాత్రం ఎందుకు? ఎందుకంటండి ఈ ఇంట్లోకి ఒక్క పురుగు కూడా రాకుండా చూసుకోవడానికి. వస్తాం అయ్యగారు. వెళ్ళండి. అయ్యగారు వస్తామండి. వస్తామండి. అమ్మా ఆల్ ద బెస్ట్. కమ్ దిస్ సైడ్. ఏంటి? ఇటురా. ఫటాక్ కమ్ ఆన్ జంప్. ఏంటండి? నా నుంచి మా అమ్మ నెల రోజులు విడదీసిన విలన్ నువ్వు. యు నో హూ ఐ యామ్? యు నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ? ఇదిగో ఈ రోజు నుంచి రోజుకో టైప్ లో నీ మీద రివెంజ్ తీసుకుంటాను. ఏయ్, నేను హీరోనే, విలన్ కాదు. మీనాక్షి ఎక్కడికి? నేను ఊరికే అంటున్నాను, ఏం చేయండి. మీనాక్షి ఎక్కడ పరిగెత్తున్నావు? ఆగు. అయ్యో, వెళ్ళిపోతుంది. నిన్నే ఆగమంటుంటే. మీనాక్షి, ఒక నిమిషం. మీనాక్షి పైన ఏంటి? ఏం చేస్తున్నావు? విమానం, టాటా. బాబాయ్, టాటా. అమ్మో, ఎంత పెద్ద విమానం అండి. ఏంటి, నువ్వెప్పుడు విమానం చూడలేదా? చూశాను, చాలా సంవత్సరాల క్రితం చూశాను. అది చాలా ఎత్తులోనండి. నా చెల్లెలికి కూడా విమానం చేయడం అంటే చాలా ఇష్టం. ఏయ్, నీకు చూడటం ఇష్టం గానీ ఎగరటం ఇష్టం లేదా? అయ్యో, చాలా ఇష్టం అండి. నాకంటే నా చెల్లెలికి ఇంకా ఇష్టం. అయ్యో, ఈ అమ్మ కూచి నాన్న కూచిలా ఈ చెల్లెలు కూచి ఏంటంట? దాన్ని ఏమనుకోండి. పాపం, నా చెల్లెలికి చిన్నప్పటి నుంచి సిటీలో ఉండాలని చాలా ఇష్టం. అయినా కుదరలేదు. మంచి సిటీ మొగుడిని వెతుకుదాంలే. అవునండి. మ్మ్. ఏమండి, మ్మ్. నాకు ఇప్పుడు విమానంలో ఎగురుతున్నట్టుంది. ఇంకా టికెట్టే కొనలేదు కదమ్మా. అవును. మ్మ్. వదండి. అమ్మా నేను వదలను, నువ్వు ఎగిరిపోతావుగా. ఎగురును, వదలండి. ఇదిగో ఓ పని చేద్దామా? ఏంటి? ఇద్దరం కలిసి ఎగిరిపోదామా? నిజంగా? నిజంగా. అచ్చో! ఏమండి, ఏమండి, మ్మ్. ఒక్కసారి నేను విజిల్ కట్టునా? కొట్టు.